Welcome to GRY Moral Stories. ఒక అందమైన అడవిలో ఒక పెద్ద సెలయేరు పక్కన రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పండ్లు మాట్లాడుకోగలవు. ఒకరోజు ఉదయాన్నే పండ్లన్నీ కలిసి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సభ ఉద్దేశ్యం అందరిలోనూ అత్యంత ఉత్తమమైన పండు ఏది అని తేల్చుకోవడం. అందరికంటే ముందుగా మామిడి పండు మ్యాంగో తల పైకెత్తి గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది. చూడండి మిత్రులారా, దీని గురించి చర్చ అవసరమా? నేను పండ్లకు రాజును. నా బంగారు రంగు, నా తియ్యని వాసన చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. మనుష్యులు నాకోసం వేసవికాలం ఎప్పుడొస్తుందా అని తపస్సు చేస్తారు. కాబట్టి ఈ అడవిలో నేనే గొప్ప అని గర్వంగా పలికింది. అంతలో తీగపై ఉన్న పుచ్చకాయ వాటర్మెలన్ గట్టిగా నవ్వింది. మామిడి రాజా, నీకు రంగు ఉంటే ఉండవచ్చు కాని నాకున్నంత ఆకారం నీకుందా? ఎర్రటి ఎండలో దాహంతో అలమటించే ప్రాణులకు నేను అమృతంలాంటివాణ్ణి. నా లోపల నిండి ఉన్న చల్లని నీరు ఎందరి ప్రాణాలను కాపాడుతుందో తెలుసా? ఇంత పెద్ద అడవిలో అతిపెద్ద పండును నేనే, కాబట్టి గొప్పతనం నాదే అని సమాధానమిచ్చింది. అప్పుడే పొదల్లోనించి చిన్నగా ఉన్న స్ట్రాబెర్రీ మెల్లగా గొంతు విప్పింది. మీరు చాలా పెద్దవాళ్లు కావచ్చు, కాని నా అందాన్ని చూడండి. ఎర్రటి రంగు, పైన చిన్న చిన్న విత్తనాలతో నేనెంత ముద్దుగా ఉంటాను. కేవలం రుచిలోనే కాదు, అలంకరణలో కూడా నేనే ముందుంటాను. విటమిన్ సితో నిండిన నా రూపం ఎంతోమందికిష్టం. కాబట్టి సుకుమారమైన నేనే అందరికంటే ప్రత్యేకం. చివరికి తీగలకు వేలాడుతున్న ద్రాక్ష పండ్లు గ్రేప్స్ గుంపుగా వచ్చి ఇలా అన్నాయి. ఒక్కొక్కరుగా ఉంటే గొప్పతనం ఏముంది? మేమెప్పుడూ గుంపుగా ఐక్యమత్యంగా ఉంటాము. నలుపు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోతూ పులుపు తీపి కలయికతో అందరినీ అలరిస్తాము. ఒక్క ద్రాక్ష తింటే చాలు 100 విత్తనాల శక్తి వస్తుంది. మా ఐక్యమత్యమే మా గొప్పతనం. ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా అక్కడ గొడవ మొదలైంది. మామిడి తన రాజరికం గురించి, పుచ్చకాయ తన పరిమాణం గురించి, స్ట్రాబెర్రీ తన అందం గురించి, ద్రాక్ష తన ఐక్యత గురించి వాదించుకున్నాయి. అదే సమయంలో అక్కడికొక ముసలి ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. పండ్లన్నీ ఆ ఏనుగును ఆపి తమ గొడవకు పరిష్కారం చెప్పమని కోరాయి. అప్పుడు ఆ ఏనుగు చిరునవ్వుతో ఇలా అంది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. పుచ్చకాయ లేకపోతే వేసవిలో దాహం తీరేది ఎలా? మామిడి లేకపోతే పండ్ల పండుగకు నిండుదనం ఎక్కడిది? స్ట్రాబెర్రీ లేకపోతే ప్రకృతిలో ఇంతటి సుకుమారమైన అందం ఎలా కనిపిస్తుంది? ద్రాక్ష లేకపోతే పులుపు తీపిల అద్భుత రుచి ఎలా తెలుస్తుంది? ప్రతి పండులో ఒక విభిన్నమైన పోషక విలువ ఉంది. ఒకరికి ఉన్నది మరొకరికి లేదు. ఎవరికి వారు తమ పరిధిలో గొప్పవారి. మీరు గొడవ పడితే మీలోని తీపి తగ్గిపోతుంది. అందరూ కలిసి ఉంటేనే ఈ అడవి సస్యశ్యామలంగా ఉంటుంది. ఏనుగు చెప్పిన మాటలకు పండ్లన్నీ తలలు వంచుకున్నాయి. ఒకరిపై ఒకరు అసూయపడటం కంటే తమ వద్ద ఉన్న మంచిని ఇతరులకు పంచడమే గొప్పతనమని అవి గ్రహించాయి. ఆ రోజునుంచి పుచ్చకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష అన్నీ కలిసి స్నేహంగా మెలుగుతూ అడవిని ఆరోగ్యవంతంగా మార్చాయి. నీతి: రూపం లేదా పరిమాణం మనిషి గొప్పతనాన్ని నిర్ణయించవు. మనలోని గుణాలు మరియు మనం ఇతరులకు చేసే మేలే మనల్ని గొప్పవారిని చేస్తాయి.